సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. రెండవ స్థానమందు బుధగ్రహం యోగిస్తూ ఉండడము, చతుర్థమందు శుక్రుడి యొక్క అనుకూలత, శనేశ్వరుని యొక్క అనుకూలత, రాహు యొక్క అనుకూలత, అలాగే చంద్రుడి యొక్క బలం వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి మాట వల్ల ఏర్పడినటువంటి విభేదాలన్నీ కూడా ఈ వారంలో తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతోటి కానీ, లేదా తోటి ఉద్యోగస్తులతోటి కానీ, లేదా ఇంటి చుట్టుపక్కల వారితో ఉండేటువంటి కొంత గొడవపూరితమైనటువంటి వాతావరణం ఏదైతే ఉన్నదో అది కొంత సద్దు మణుగుతుంది. ఈ వారంలో కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. మనసుకి నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శనం చేయగలుగుతారు. పుణ్యనదీ స్నానములు, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు చేయడానికి గ్రహస్థితి అవకాశాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. అలాగే నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశిగతే రవవు అన్నారు. ఇక్కడ రెండవ స్థానమందు రవి యొక్క సంచారము ప్రతిఫలం అనేటువంటిది చాలా తక్కువగా వస్తుంది. మీ శ్రమకి తగినటువంటి ప్రతిఫలం ఉండదు. అయితే ఆ ఉండకపోయినప్పటికీ కూడా శ్రమ చేస్తూనే ఉంటారు. కొంత శ్రమను తగ్గించుకుంటూ ఉండండి. మనం ఎంత కష్టపడ్డా ప్రతిఫలం తక్కువగా వస్తుంది అనుకున్నప్పుడు తక్కువ కష్టపడితే సరిపోతూ ఉంటుంది. అలాగే ఈ వారంలో ఆర్థిక సమస్యలు ఏవి కూడా కనబడడం లేదు. ఈ వారంలో అనారోగ్య సమస్యలు ఏవి కూడా ఈ రాశి వారికి కనబడడం లేదు. ముఖ్యంగా మిత్రత్వము అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది, శత్రుత్వం తగ్గుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా దూరత్ర ప్రయాణాలు చేయాలి అనుకున్న వారు, దేశాంతరం దాటి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళ యొక్క అవకాశాలు మెరుగుపడేటువంటి విధంగా గ్రహస్థితి సహకరిస్తూ ఉన్నది. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు యోగిస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత సైతం ఈ వారం లభిస్తూ ఉంటుంది. వృషభ రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ వారం అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన, భవానీ అష్టకాన్ని పారాయణ చేస్తూ ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మిథున రాశి.